ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి పవర్ నుంచి దిగిపోగానే సమస్యలు మొదలవుతాయి. అధికార పార్టీ విపక్షాలను టార్గెట్ చేస్తుందని, వివక్ష చూపిస్తుందని ఆరోపిస్తుంటారు. పవర్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. అధికారంలో ఉన్న వాళ్లకు అంతా బాగానే కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మాత్రమే అణిచివేతకు గురవుతున్నామని, తమ గొంతు నొక్కేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు అదే భ్రమలో వైసీపీ ఉందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ కూడా ఇదే విధంగా అరెస్టులు, కేసులు అంటూ పలు ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే తమను ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టబోమని రెడ్ బుక్ ను లాంచ్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే సీన్ అప్లై చేస్తోంది. తమ కార్యకర్తలు, నేతలను వేధింపులకు, కేసులతో ఇబ్బందులు గురిచేస్తున్నారు. మళ్ళీ పవర్లోకి వస్తే వాళ్ళ అంతు చూస్తున్నామని రెడ్ బుక్ ను తీసుకువచ్చింది. అసలు ప్రజలు అధికారం ఇచ్చింది రివెంజ్ బుక్స్ తో కొట్టుకోవడానికా, లేక మెరుగైన పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికా అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు అంతా ఆల్ ఈజ్ వెల్. వన్స్ అపోజిషన్ లోకి వచ్చేసరికి టోన్ మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడు టీడీపీ రెడ్ బుక్ తీసుకొస్తే ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ తీసుకొచ్చింది. క్యాడర్ కు ధైర్యం నింపేలా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇబ్బంది పెట్టిన వారి పేర్లు అందులో ఎంటర్ చేయాలని, అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయినా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బోన్లో నిలబెట్టి శిక్షలు వేయిస్తామని జగన్ తన క్యాడర్ కు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరు చెబితేనే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. జగన్ హయాంలో రెచ్చిపోయిన కొందరు నేతలు ఇప్పుడు కేసులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారు అరెస్టులతో జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఎంటర్ అవుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజం చెప్పాలంటే రెడ్ బుక్ కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్ ను తీసుకొచ్చిందనే విషయం అందరికీ తెలుసు. ఇదేమీ రహస్యం కాదు, అంతా ఓపెన్ సీక్రెట్. అసలు ఈ బుక్కులేంటి, ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలేంటనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. ఇకపోతే వైసీపీ వర్షన్ మాత్రం తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని చెబుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తమను వేధిస్తున్న వారి పేర్లను డిజిటల్ బుక్ లో రాసుకుని పవర్లోకి వచ్చాక అన్ని లెక్కలను సరిచేస్తామని శపథం చేస్తోంది. క్యాడర్ లీడర్లకు భరోసా కల్పించేందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్న ఈ రివెంజ్ బుక్లు ఎందుకు, ఎవరి కోసం అనేది ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ ప్రతీకార ఆటలు ఆడుకుంటూ పోతే పాలన సంగతి ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. మాకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే. ప్రజల పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మీ ఆటల్లో అమాయక ప్రజలను బలి చేయొద్దని, డెవలప్మెంట్ పై దృష్టి పెడితే చాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ రివెంజ్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది.